ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పనిచేసే ఆశా వర్కర్లు గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు నిజంగానే ఓ సంజీవని లాంటివారు. ఆరోగ్యవంతమైన భారతదేశానికి భరోసా ఇవ్వడంలో ఈ ఆశా వర్కర్ల పనితీరు ప్రశంసనీయం. అయితే వీరి పనికి తగినంత జీతాలు మాత్రం ఉండవు. కాళ్లరిగేలా తిరిగి అందరి సమస్యలకు భరోసా కల్పిస్తున్న ఆశా వర్కర్ల కష్టాలకు మాత్రం విముక్తి ఉండదు. ప్రభుత్వం వీరి సేవలను గుర్తించడం లేదు. కనీస వేతనాలు అమలు అసలే లేదు. స్కీమ్ వర్కర్లుగా ఎంతో శ్రమకోర్చి కష్టపడుతున్నా కార్మిక హక్కులు వర్తించట్లేదు. ఇతర సౌకర్యాలు ఏమీ వర్తించడం లేదని ఆందోళన చెందుతున్నారు ఆశా వర్కర్లు. ఆశా వర్కర్లు రోజుకు ఒక్కొక్కరు దాదాపుగా 20 నుంచి 30 ఇళ్లు సర్వే చేస్తుంటారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఆరోగ్యాన్ని జల్లెడపడుతుంటారు. ప్రాథమిక సమాచారం సేకరించడంతో పాటు వైద్య సేవలు అందించేందుకు మండలాల పరిధిలోని పల్లెలకు ఆశా వర్కర్లు ఆశాకిరణాల్లా పనిచేస్తుంటారు. ఇంతలా కాళ్లకు చక్రాలు కట్టుకుని పనిచేసినా వీళ్లకి జీతభత్యాలు ఆశించిన స్థాయిలో ఉండకపోవడంతో పాటు ఆశా వర్కర్లకు పనిభారం కూడా ఎక్కువే అవుతోంది. కరోనా కాలంలో ప్రాథమిక వైద్య సేవలందించడంలో వీరిది కీలక పాత్ర. వీరు ప్రతి జిల్లాలో వందల సంఖ్యలో ఉంటారు. ఇంటింటికి తిరిగి ఎవరి ఆరోగ్యం ఎలా ఉంది అని ఆరా తీస్తారు. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలని వివరిస్తారు. దగ్గినా తుమ్మినా కరోనా అని భయపడే రోజులివి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ దేశాలే గజగజ వణికిపోతున్న సందర్భం. ఇలాంటి సమయంలో వీరు ధైర్యంగా సేవలందించి తమ బాధ్యతను ఎంతో గొప్పగా నిర్వర్తించారు. కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరించారు. కానీ చాలా సందర్భాల్లో వీరికి సేఫ్టీ ప్రికాషన్స్ కూడా అందించలేకపోయాయి ప్రభుత్వాలు. సొంతంగా తామే మాస్కులు, గ్లౌజులు, శానిటైజర్లు కొనుక్కుంటున్నామని చెప్పడం కూడా చాలాసార్లు ఆందోళన కలిగించింది. మన ఇంటి బిడ్డ నెల తప్పితే ఇంటికొచ్చి మరీ ఆమెకు అందాల్సిన పోషకాహారం కోసం వివరించి ప్రభుత్వం నుంచి రావాల్సిన పోషకాహారాన్ని వారికి అందించి ప్రతి నెల ఇంటికొచ్చి పరామర్శిస్తూ తగు జాగ్రత్తలు చెబుతూ ఆశా వర్కర్లు ఆరోగ్యపరంగా ఎంతో తోడుగా నిలుస్తారు. అంతేకాదు, బిడ్డ పుట్టాక వారికి ప్రతిసారి పోలియో చుక్కల నుంచి వ్యాక్సిన్ వేయిస్తున్నారా లేదా అంటూ ఆరా తీసి ప్రతి ఒక్కరికి పోలియో డ్రాప్స్ అందేలా చూస్తారు. ఇలా ఎన్నో విధాలుగా కుటుంబ నియంత్రణ విషయంలో కూడా గ్రామీణ స్థాయిలో ఎంతో అవగాహన కల్పించడంలో ముందుండేది ఆశా వర్కర్లే. అందుకే ఆరోగ్యవంతమైన సమాజం కోసం స్థానిక ఆరోగ్య సమస్యల పరిష్కారానికి ముందుండి నిబద్ధతతో పనిచేసిన 6 సంస్థలు, వ్యక్తులకు WHO డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ 2022 మే నెలలో పురస్కారాలు ప్రకటించగా ఈ సంస్థల్లో భారత ప్రభుత్వం తరపున పనిచేస్తున్న 10 లక్షల మంది ఆశా వర్కర్లు ఉన్నారు. ఆశా వర్కర్లతో పాటు మరో 5ంటికి అవార్డులు అందించింది WHO. ఇంతటి గొప్ప బాధ్యతను నిర్వర్తిస్తున్న ఆశా వర్కర్లకు ప్రభుత్వాలు మరింత ప్రోత్సాహం అందిస్తే గ్రామాలన్నీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లేలా ఆశా వర్కర్లు ప్రాణం పెట్టి పనిచేస్తారు.